హైదరాబాద్ పాత బస్తీ అంగన్వాడీ కేంద్రాలలో అధికారుల లోపం వల్ల కుళ్ళిన గుడ్లు పంపిణీ జరుగుతున్నాయని ప్రజలు తెలియజేశారు. గతంలో అనేక సార్లు ఇదే విధంగా రావడంతో సూపర్వైజర్, సిడిపిఓలకు ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన పోషకాహారం అందించాలని తల్లులు కోరుతున్నారు. మీరు ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు? ఎన్ని గుడ్లు ఇస్తారు మీకు రెగ్యులర్గా తీసుకున్నా కూడా? ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు? గుడ్డు ఎట్లా గుర్తుపట్టారు మీరు? ఖరాబ్ అయినాయి వస్తాయా? మీరు ఏమనుకున్నారు అంటే పిల్లలకు పెట్టానా వద్దా? మళ్ళీ టీచర్ కంప్లీట్ చేసారు? అదే కుళ్ళిన గుడ్లు వచ్చినాయి. రెగ్యులర్ గా తీసుకుంటారా మీరు గుడ్లు? ఏమేమి తీసుకుంటారు? గుడ్లు, పాలు, అన్నము, పప్పు అన్ని ఇస్తుంది మేడం. మొడుకులు ఇస్తుంది పిల్లలకి, బాలం రూపంగా ఇస్తుంది, మంచిగా ఇస్తుంది తను. గుడ్లు కుళ్ళిపోయిన గుడ్లు ఎట్లా గుర్తుపట్టారు మీరు? అంటే అది బాయిల్ అయినాక ఆడి వస్తుంది అనేసి అట్లా. మీరు తీసుకున్నప్పుడు ఎన్ని గుడ్లు తీసుకుంటారు? తీసుకున్నప్పుడు మంత్లీ మేడం ఒక రోజు 4 ఇస్తుంది, 8 ఇస్తుంది, వచ్చేదాన్ని బట్టి ఇస్తుంది మేడం. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు పాపలు. ఓకే, ఒక పాప ఒక బాబు.